హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ బ్లాగ్. సో చాలా రోజుల తర్వాత మనకు బ్లాగ్ వచ్చింది కదా. సో ఇప్పటి నుంచి మనకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ దూద్ సాగర్ అంటే మీరు చాలామంది వినకపోవచ్చు, ఎందుకంటే నేనే నిన్న మొన్న విన్నాను. ఎందుకంటే గోవా వెళ్ళిన వాళ్ళకు సర్వసాధారణం ఈ పేరు మాత్రం. సో ఆ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు, కొత్తగా అసలు ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రం దూద్ సాగర్ అనేది చాలా తక్కువ వింటారు. సో దూద్ సాగర్ అనేది నిజంగా కూడా చెప్పాలంటే రైల్లో నుంచి చూసినాం అనుకో, అచ్చం పాల కడలిగా అనిపిస్తుంది. ఇట్లా పాల కడలి ఇట్లా కదులుతున్నట్టుగానే పాలే మీదికి వెళ్ళి దారబోస్తున్నట్టుగా అనిపిస్తాయి. అంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా మార్నింగ్ 5 to 6, 6:30 మా ప్రాంతంలో మీకు రైలు ఆ ప్రాంతానికి చేరుకుంటుంది, అక్కడి నుంచి పోతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ నుంచి కూడా చాలామంది అడుగడుగున కనిపిస్తూ ఉంటారు. సో అట్లా కూడా చూస్తారు. మీరు అక్కడ చూస్తే ఇక్కడ ఎంజాయ్మెంట్ మిస్ అవుతారు, ఇక్కడ చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవుతారు. మొత్తం 2 మార్గాలలో వెళ్ళొచ్చు యాక్చువల్గా. సో కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే అఫీషియల్ మెథడ్ ఏదైతే ఉందో, అంటే ట్రక్ మామూలుగా జీపులలో తీసుకెళ్తారో, సో ఆ మెథడ్ ద్వారా వెళ్తే మీరు కొంచెం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పైనుంచి వెళ్ళారనుకోండి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, అంతా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో మామూలుగా ఇది దేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి జలపాతాల్లో ఇది ఒకటి. 300 అడుగుల ఎత్తు నుంచి కూడా ఇది పైనుంచి దూకుతుంది జలపాతం. సో దీనే మనం దూద్ సాగర్ అంటాం. ఇది పాల లెక్క కనిపిస్తుంది కాబట్టి దూద్ సాగర్ అంటాం. దూద్ అంటే పాలు కదా, సో దానికి ఆ పేరు వచ్చింది.
సో మనం ఈ జీప్లో నుంచి మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీ ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా కూడా చాలా 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 బాగుంటుంది. ప్రతి దగ్గర ఆ నేచర్ని, సహజమైన నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి దగ్గర అటవీ సంబంధించినటువంటి వ్యూ కానీ, ఏదైతే వన్యప్రాణులు ఉంటాయో చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దగా కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కనిపిస్తాయి, కొంతమంది కనిపించవు. సో దున్నపోతులు కనిపించాయి, అడవి దున్నపోతులు కనిపించినాయి, మాకు అడవి బర్రెలు కనిపించినాయి. సో కొంచెం మంచిగా అనిపించింది. అండ్ అప్పుడప్పుడు వెళ్ళాలి ఇట్లాంటి జర్నీస్ చేస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం డబ్బులు అని కాకుండా కొంచెం ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు, ఆ జలపాతాలు, ఈ అటవీ, ఈ నేచర్ని మించిన ఇంకొకటి అయితే లేదు నన్ను అడిగితే మాత్రం. సో ఎప్పుడు మనం ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఈ ప్రకృతిలో నడుమ కూడా మనం ప్రయాణం చేయాల్సింది. సో చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వీలైతే వెళ్ళండి. గోవాకనే కాదు, దూద్సాగర్ కూడా వెళ్ళొచ్చు మీరు. గోవా అనగానే ఒక చెడు అభిప్రాయం ఉంటుంది చాలామందికి. బట్ నేను చెప్తా లాస్ట్ వీడియోలో అసలు గోవా అంటే ఏంది అనేది ఒక మీకు ఒక అవగాహన వచ్చేలాగా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. బట్ లాస్ట్ వీడియో చూడండి అది, ఓకేనా? సో మీరైతే ఇప్పుడు మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. మంచి మ్యూజిక్ వేస్తాను. సో మంచి మ్యూజిక్ వేస్తాను, మంచి సహజమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మ్యూజిక్ వేస్తాను చూడండి. అండ్ లాస్ట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో జస్ట్ ఇప్పుడే మేము రీచ్ అయ్యాము ఇక్కడికి. సో రీచ్ అయ్యాము, చాలా అద్భుతంగా ఉంది. సో మా కెమెరాలో ప్రతి అణువుగా ప్రతి చెట్టుని కానీ ప్రతి దాన్ని కూడా మేము ఆ ప్లేస్ని బంధించాము. అంత అద్భుతంగా ఉందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా కోఆర్డినేషన్ ఉంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు ఈ ఇద్దరు కూడా మాకు చాలా మంచిగా సహకరించారు. మా జీపులోనే వచ్చారు ఇద్దరు. సో హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కూడా పచ్చని చెట్ల మధ్యలో, ఆహ్లాదమైనటువంటి వాతావరణం మధ్యలో అలా వెళ్తుంటే అసలు అక్కడి నుంచి రాబుద్ది అయితే కాలేదు. నిజంగా చెప్తున్నా, అంత బాగా అనిపించింది. సో ఇందులో ఫారినర్స్ అయితే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే గోవాలో చాలామంది ఫారినర్స్ ఉంటారు కదా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ట్రెక్కింగ్కి వస్తారు కాబట్టి సో ఈ ఫారినర్స్ అయితే వస్తారు. ఒక కోతి కనిపిస్తేనే ఎంతమంది ఫోటోలు తీస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక కోతి కనిపిస్తే దానికి ఫోటోలు తీసి దాన్ని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సో మంచిగా అనిపించింది, ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. మంచి ప్రతి అణువున బాగుంటుంది. చిన్న చిన్న ఏమంటారు దారాలు, పాల దారాలు లాగా చిన్న చిన్న వాటర్ ఫ్లోలు పోతూ ఉంటాయి. చిన్న పిల్ల కాలువలు పోతూ ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది ఆ రాళ్ళ మధ్యలో పోతూ ఉంటే. నిజంగా అది మాటల్లో చెప్పలేను అబ్బా, ఎందుకంటే అది ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది.
ఓకేనా. సో ఇట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ మేము ఫోటోలు దిగడం, వీడియోలు దిగడం, షూట్ చేయడం, ఇలా అన్ని రకాలుగా మేము ఇప్పుడు పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జాకెట్ అయితే ఇస్తారు. ఎందుకంటే జాకెట్ లేకుంటే ఎవరు కూడా జర్నీ అయితే చేయరు, ఎందుకంటే రిస్క్ తీసుకోవడం వేస్ట్ అని చెప్పేసి అక్కడే ఇస్తారు మనకు. జీప్ ఎక్కినప్పుడే దానికి ఆ జాకెట్కి వచ్చేసి 250 200 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారు.